హాయ్ ఫ్రెండ్స్, మన భారతదేశంలోని ప్రధాన నదులు సింధు నది, ఇండస్ 3180 కిలోమీటర్లు, బ్రహ్మపుత్ర 2900 కిలోమీటర్లు, గంగా 2525 కిలోమీటర్లు, గోదావరి 1465 కిలోమీటర్లు. గోదావరి దగ్గర సగమైంది. కృష్ణ 1400 కిలోమీటర్లు, యమున 1376 కిలోమీటర్లు, నర్మద 1312 కిలోమీటర్లు, మహానది 858 కిలోమీటర్లు, కావేరి 800 కిలోమీటర్లు, తపతి 724. సరే, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ సింధు నది, బ్రహ్మపుత్ర, గంగా ఇవన్నీ మనకు 3000 ఆ రేంజ్లో ఉన్నా కూడా వాటి మీద ఎలాంటి జల తగాదాలు లేవు. వాటి మీద ఎలాంటి జల తగాదాలు లేవు. అవి కూడా 5-6 రాష్ట్రాల గురించి ప్రవహిస్తున్నాయి. ఎటు తిరిగి మన కృష్ణా గోదావరి దగ్గరకు వచ్చేసరికి ఈ ఎస్పెషల్లీ కింద దిగువ రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ, ఆంధ్రాకు ఈ నీళ్ళ పంచాయతీ, ఎడతెగని నీళ్ళ పంచాయతీ జరుగుతూ ఉంటాయి. ఇది దీనికి ఏం చెప్పాలో మరి. అది కూడా మనకు బచావత్ ట్రిబ్యునల్ అలాట్ చేసిన ఆ కోటా గురించి కాదు. మిగులు జలాలు సముద్రం లేకపోతున్నాయి, మీరెందుకు వాడుకోవాలో మేము కూడా వాడుకుంటాం. మిగులు జలాలు, మరి అదే మిగులు జలాలు మహారాష్ట్ర, కర్ణాటక వాడుకుంటే ఇది అంటే మనకు ఈ తెలంగాణ ఈ మన మిగులు జలాల గురించి చేసే ఆర్గ్యుమెంట్ అనేది మరి దాన్ని ఎందుకు ప్రొలాంగ్ చేస్తున్నారు, ఎందుకు దాన్ని సాగదీస్తున్నారు, దానికి ఎందుకు మీరు కేంద్ర ప్రభుత్వం, మనకు ఈ బోర్డు దానికి ఒక తుది నిర్ణయం ఎందుకు తీసుకోరు అనేది ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. థ్యాంక్ యూ.